ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మాకు శ్రీరాముని దర్శనం కలిగింది. దర్శనం అయి బయటకు వచ్చిన వెంటనే ఇదిగోండి ఇక్కడ స్టే చేశారు. ఇక్కడ రాముని వారిని కళ్యాణం చేస్తారంట. ఇక్కడ బయటకు రాగానే తీర్థం ఇచ్చారు. పానకం, తీర్థం అంటే పానకం ఇచ్చారు. నెక్స్ట్ మజ్జిగ, ఫ్రూట్ జ్యూసు ఇక్కడ సప్లై చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తులు భారీగా వచ్చారు. ఆ శ్రీరాముని దర్శించుకుని కృపా కటాక్షాలతో వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ బస్ స్టాప్ దగ్గర శ్రీరాముని వారి టెంపుల్ ఉంది. మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా దర్శనం మాకు కలిగింది. మేము అక్కడ కూడా వెళ్తున్నాం. ఈ దర్శనం అయిన వెంటనే మేము ఆ దర్శనానికి నుండి డైరెక్ట్గా ఇలా పైకి వస్తే అక్కడ నీళ్ళ ట్యాంక్ ఒకటి ఉంటుంది. ఆ నీళ్ళ ట్యాంక్ని ఈ ఆర్లవ లాస్ట్ బస్ స్టాప్కి ఇదిగోండి ఇక్కడ ఉందండి శ్రీరాముని వారి ఆలయము. శ్రీరామచంద్ర ప్రభు ఆలయం అక్కడ ఉందండి. రండి లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి వెళ్ళినట్టే ఎంట్రన్స్లో రైట్ సైడు ఇదిగోండి ఇది వినాయకుడిని గుడి అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. దీని పక్కనే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇదిగోండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ హోమం ఒకటి ఏర్పాటు చేశారు. ఇది గుడికి ఈ గుడిలో శ్రీరాముని వారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇగోండి ఇక్కడ కళ్యాణాలకి భక్తులు కూర్చుంటున్నారు. ఈ కళ్యాణానికి రుసుము చెల్లించి ఈ యొక్క శ్రీరాముని వారి కళ్యాణం చేస్తారండి. మేము రాముని వారి దర్శనం చేసుకుని మేము ఈ కళ్యాణం చూడకుండానే ఇంటికి వచ్చేసాము. ఇక్కడ శ్రీరాముల కళ్యాణానికి పంతులు గారు ముస్తాబు చేస్తున్నారు. విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ బాబా గారి ఒకటి విగ్రహం. ఈ గుడిలో సాయిబాబా గారి విగ్రహం, శివుడి శివలింగం కూడా దర్శనం కలిగినండి. ఈ యొక్క గుడికి మీరు వచ్చి పుణ్యతులు కావస్తారని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ శ్రీరామనవమి వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.